హాయ్ అండి ఎవరీవన్, ఏపీ న్యూ మీడియాకు స్వాగతం. వైఎస్ జగన్పై దాడి హేమమైన చర్య. వైసీపీ జిల్లా కార్యదర్శి టి నాగేష్ నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడిని ఖండిస్తూ కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్లలో జిల్లా వైసీపీ కార్యదర్శి టి నాగేష్ నాయుడు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడిని ఖండిస్తూ మండలంలో నిరసన వ్యక్తం చేస్తున్నామని, ఇలాంటి దాడులను ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకొని దాడి చేసిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. దీనిని ప్రజలంతా గమనిస్తున్నారని, ప్రతిపక్షాలు ఏం చేసినా ప్రజలంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారని, మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని వారన్నారు. ఈ కార్యక్రమంలో గోనెగండ్ల మాజీ ఉప సర్పంచ్ రవికుమార్ నాయుడు, సచివాలయం కన్వీనర్ పేట అల్లాబకాష్, వైసీపీ నాయకులు నగిరి దావూద్, హుసేన్ పటేల్, ఖైరవాడి శ్రీను, కురువ లింగన్న, అచ్చుగట్ల చాంద్, గంటు రంగముని, చాకలి దుబ్బన్న, తాయప్ప, కల్లుబండి సీను, మల్లి, వైసీపీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మొన్న జరిగిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఈరోజు సిట్ అధికారులను కూడా వేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. తొందరలోనే మరి పోలీసులు కూడా పురోగతిని సాధిస్తున్నారని చెప్పి ఆశిస్తున్నా. అలాగే వాళ్ళను అరెస్ట్ చేసి గట్టి చర్య తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈరోజు మేము ముఖ్యమంత్రి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలియజేస్తున్నాం. నాగేష్ నాయుడు, జిల్లా కార్యదర్శి, వైఎస్ఆర్ పార్టీ.